నమస్కారం. మనం రోజూ వాడే వాహనాలకు కావాల్సిన ఇంధనం మన పొలాల నుంచే వస్తే ఎలా ఉంటుంది? ఆలోచించడానికే భలే ఉంది గదా! భారతదేశం సరిగ్గా ఇప్పుడు అదే పనిలో ఉంది. ఈరోజు మనం దేశ భవిష్యత్తునే మార్చగల ఒక సాహసోపేతమైన ప్రయోగం ఇథనాల్ బ్లెండింగ్ గురించి లోతుగా చర్చిద్దాం. పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు ఆ E20 అనే స్టిక్కర్ ఎప్పుడైనా కంటపడిందా? చాలామంది చూసే ఉంటారు. అదేదో మామూలు స్టిక్కర్ కాదు, అదొక పెద్ద జాతీయ మిషన్లో భాగం. మన ఇంధన దిగుమతులు తగ్గించాలి, మన రైతుల ఆదాయం పెంచాలి, ఇంకా పర్యావరణాన్ని కూడా కాపాడాలి. ఈ మూడింటినీ సాధించడానికే ఈ ప్రయత్నం. మరి ఈ ప్లాన్ వెనకున్న అసలు ఉద్దేశ్యాలు ఏంటి? దీనివల్ల మనకు కలిగే లాభాలేంటి? అదే సమయంలో మనం చెల్లించాల్సిన మూల్యమేమైనా ఉందా? వాటన్నిటినీ ఈ విశ్లేషణలో క్షుణ్ణంగా చూద్దాం. మొదటగా అసలు ఈ ఇథనాల్ బ్లెండింగ్ ఏంటి? ప్రభుత్వం దీనిమీద ఎందుకింత ఫోకస్ పెడుతోంది? ఈ విషయాలు అర్థం చేసుకుందాం. ఇథనాల్ బ్లెండింగ్ అంటే చాలా సింపుల్. చెరకు, మొక్కజొన్న లాంటి పంటల నుండి తీసిన ఇథనాల్ను మనం వాడే పెట్రోల్తో కలపడం. దీని వెనుకున్న పెద్ద ఆలోచన ఏంటంటే, మనం వేరే దేశాల నుండి కొనే ఖరీదైన ముడి చమురు మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. ఈ ప్రయాణం 2003లో నెమ్మదిగా మొదలైంది. అప్పుడు లక్ష్యం కేవలం 5%. కానీ ఈ మధ్యకాలంలో చూడండి, ఈ ప్రోగ్రాం ఎంత వేగంగా దూసుకుపోతుందో. మొదట 2030 కనుకున్న 20% బ్లెండింగ్ టార్గెట్ని ఏకంగా 5 ఏళ్లు ముందుకు జరిపి 2025కే మార్చారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో. సరే, ఇంత వేగం వెనుక కారణమేంటి? ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వం ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయని ఆశిస్తోందో ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రయోజనం అంకెల్లోనే కనిపిస్తోంది. 1.1 ట్రిలియన్ రూపాయలు. వామ్మో! గత 10 ఏళ్లలో పెట్రోల్ దిగుమతుల కోసం మనం విదేశాలకు చెల్లించాల్సిన డబ్బులో ఆదా చేసిన మొత్తమిది. ఇంత పెద్ద అమౌంట్ మన ఆర్థిక వ్యవస్థకు ఎంత పెద్ద ఊరట ఇస్తుందో కదా! ఇక పర్యావరణం విషయానికొస్తే ఈ నెంబర్ చూడండి. 544 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్. అంటే 2014 నుండి మన వాహనాల నుండి వాతావరణంలోకి వెళ్లకుండా మనం ఆపగలిగిన కాలుష్యమిది. పారిస్ ఒప్పందం లాంటి అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించడంలో ఇది మనకు చాలా హెల్ప్ చేస్తోంది. కాబట్టే ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ప్రోగ్రాం ఒకే దెబ్బకు 3 పిట్టలన్నట్టు పనిచేస్తోంది. ఆర్థిక వ్యవస్థకు బూస్ట్, పర్యావరణానికి మేలు, ఇంకా మన ఇంధన భద్రతకు భరోసా. ఈ 3 రంగాల్లోనూ ప్రయోజనాలు అందించేలా దీన్ని డిజైన్ చేశారు. ఇది కేవలం దేశ ఆర్థిక వ్యవస్థకే కాదు, నేరుగా మన రైతులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. వాళ్ల పంటలకు, ముఖ్యంగా అదనంగా పండిన చెరకులాంటి వాటికి ఒక గ్యారంటీ మార్కెట్ దొరుకుతుంది. ప్రభుత్వం వాళ్ల దగ్గర నుంచి ఇథనాల్ కొని వాళ్ల ఆదాయం పెరగడానికి సాయపడుతుంది. సరే, ఇదంతా బాగుంది. కానీ ప్రతి గొప్ప ప్లాన్లో కొన్ని కఠినమైన ప్రశ్నలుంటాయి. ఇప్పుడు ఈ నాణ్యానికి రెండో వైపు చూద్దాం. ఈ గ్రీన్ రెవల్యూషన్ కోసం మనం చెల్లిస్తున్న అసలు ధర ఎంత? ఇక్కడే ఈ కథలో అతిపెద్ద చిక్కుముడి ఉంది. ఆహారమా, ఇంధనమా? ఒకవైపు మన బండ్ల ట్యాంకులు నింపాలి, మరోవైపు 140 కోట్ల మంది కడుపులు నింపాలి. రెండింటికీ వాడేది ఒకే పంట అయినప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ ఆహారం ఇంధన చర్చకు ఇది ఒక షాకింగ్ ఉదాహరణ. ఇథనాల్ ఉత్పత్తి కోసం మన దేశంలో మొక్కజొన్నకు డిమాండ్ ఎంతగా పెరిగిందంటే, ఒకప్పుడు ప్రపంచానికి మొక్కజొన్నను ఎగుమతి చేసిన మన భారతదేశం 2024లో నికర దిగుమతిదారుగా మారింది. ఇది చాలా చాలా పెద్ద మార్పు. ఆహారం తరువాత రెండో అతిపెద్ద సమస్య నీళ్లు. ఇక్కడ లెక్కలు చూస్తే ఆశ్చర్యం గలుగుతుంది. ఇథనాల్ కోసం ఎక్కువగా వాడే చెరకుకు దాదాపు 3000 మిల్లీమీటర్ల నీరు కావాలి. కాని ఆ పంట పండే ప్రాంతాల్లో కురిసే సగటు వర్షపాతం కేవలం 1100 మిల్లీమీటర్లు. మరి మిగిలిన నీరు ఎక్కడ్నించొస్తున్నట్టు? మన భూగర్భ జలాల నుంచే. ఇదొక తీవ్రమైన పర్యావరణ సమస్యకు దారితీస్తోంది. ప్రభుత్వం, పర్యావరణవేత్తల మాటలు పక్కన పెడితే మరి సామాన్య వాహన యజమానులు ఏమనుకుంటున్నారు? ఒక సర్వే ప్రకారం ప్రతి 3లో 2 ఈ E20 ఇంధనానికి వ్యతిరేకంగా ఉన్నారట. కారణం ఏంటంటే, తమ బండ్ల మైలేజ్ తగ్గుతోందని, ఇంజిన్ సమస్యలు వస్తున్నాయని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలు ఇక్కడతో ఆగిపోలేదు. ముఖ్యంగా పాత వాహనాల్లో మైలేజ్ 6 నుంచి 7% వరకు పడిపోతోంది. ఇక ఇథనాల్ తయారు చేసే డిస్టిలరీల సంగతికొస్తే అవి అత్యంత కాలుష్యకారకమైన రెడ్ కేటగిరీ పరిశ్రమలు. అంతేకాకుండా
ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ ఇంధనాన్ని కలపడానికి, నిల్వ చేయడానికి సరైన వసతులు ఇప్పటికీ లేవు. ఇక చివరి విభాగానికి వద్దాం. సరే, సవాళ్లు చాలా ఉన్నాయి. మరి పరిష్కారాలు లేవా? ఈ క్లిష్టమైన సమస్యలను అధిగమించి ఇంధన మరియు ఆహార భద్రత రెండింటినీ ఎలా సాధించవచ్చో నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. నిపుణులు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను సూచిస్తున్నారు. దీని సారాంశం ఒక్కటే: తెలివిగా ముందుకెళ్లడం. అంటే తినే పంటల మీద ఆధారపడకుండా వరిగడ్డి, చెరకు పిప్పి లాంటి వ్యవసాయ వ్యర్థాల నుండి ఇథెనాల్ తయారు చేయాలి. డిస్టిలరీలు వాడే ప్రతి నీటి చుక్కను రీసైకిల్ చేసేలా కఠినమైన రూల్స్ పెట్టాలి. ఇంకా సరైన మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి. చివరిగా ఇవన్నీ మనల్ని ఒకే ఒక పెద్ద ప్రశ్న దగ్గరకు తీసుకువస్తాయి. భారతదేశం తన ఆహార భద్రతను, నీటి భద్రతను పణంగా పెట్టుకుండా ఈ హరిత ఇంధన కలను నిజం చేసుకోగలదా? సరైన మార్గాన్ని కనుగొనడం మనందరి భవిష్యత్తుకు అత్యంత కీలకం.